Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare प्रेमानंदे हरि हरि जय श्री हरिनाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय श्री नरसिंहदेव भगवान की जय श्री लोंकारामलिंगेश्वर की जय हरे कृष्ण మీ అందరికీ నాయకు హరే కృష్ణ మహాశివరాత్రి గురించి దాన్ని తెలుసుకుందాం. మరి ఈ శివరాత్రి అనగా ఏంది? ఈరోజు శివపార్వతుల కళ్యాణం కూడా అంటారా? చాలామంది ఇలా మొత్తం మన భారతదేశంలో ఎన్ని అయితే క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలలో కూడా ఇలా ఇవి జరుపుకుంటారు. కానీ అన్నిటికన్నా మొట్టమొదలు శివుడు అంటే ఎవరు? శివుడు అంటే ఎవరు? ఆరాధనానాం సర్వేషం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానం సమర్చనం. అంటే పార్వతీదేవి అడిగినప్పుడు చెప్తుండు శివుడు ఎవరిని ఆరాధించాలో మొట్టమొదలు ఎవరిని పూజించాలని చెప్తున్నాడు. అందుకే భగవంతునికి మొట్టమొదటి భక్తుడు ఎవరు? శివుడు. వైష్ణవానా యథాశంభు అంటే అందరి వైష్ణవుల కంటే మొట్టమొదటి భక్తుడే వైష్ణవు. ఇప్పుడు అన్ని గంగల లోపల ఏది? నదుల లోపల ఘనమైనది గంగ. అన్ని వృక్షం లోపల వృక్షమేది? అశ్వత్థం. పక్షులలో అన్నిటికన్నా శ్రేష్టమైన పక్షి ఏది? గరుడు. అట్టనే వైష్ణవుల లోపల మొదటి భక్తుడే శివుడు. అయితే వీళ్ళకు వివాహమైన తర్వాత ఇది వనపర్వం నుంచి కొద్దిగా నేను వివరిస్తాను విన్నదానికి. అయితే వాళ్ళు మంచి సంతానాన్ని ఇవ్వాలని అనుకున్నారట. ఎవరు అనుకున్నారు? ఇది శివుడు మరి పార్వతి వాళ్ళిద్దరు కలిసి మరి ఏమనుకుంటే ఒక మంచి సంతానాన్ని బిడ్డని ఇవ్వాలని వాళ్ళకు కోరిక కలిగింది. ఎప్పుడైతే వాళ్ళు వివాహం జరిగిందో శివపార్వతులు వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, మంచి ఒక బిడ్డకు జన్మనివ్వాలని వాళ్ళు సంకల్పం చేసిండ్రు. కానీ ఈ విషయం ఎప్పుడైతే దేవతలకు తెలిసిందో అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ యోగ దృష్టితోని కనిపెట్టిండట. ఎప్పుడైతే వాళ్ళ గర్భంలో జన్మించే బాలుడు సామాన్యమైన బాలుడు కాదట. ఎవరు కనిపెట్టింది ఇది? దేవతలు. ఇంద్రుడు అలాగ రాజు కాబట్టి అప్పుడు దేవతలందరూ కనిపెట్టిండ్రు. ఒకవేళ ఆయన గర్భంలో జన్మిస్తే ఆయనను ఏ ఆయుధములతోని కానీ ఎటువంటి శక్తితోని ఎవ్వరు కూడా ఓడించేవారు లేరు. అటువంటి అప్పుడు మరి ఏం చేయాలి మనం అందరం కలిసి? అప్పుడు ఈ యొక్క దేవతలందరూ కలిసి ఆడికొచ్చారంటే శివుడు పార్వతి దగ్గరికి వచ్చారు. వాళ్ళు అప్పుడే సంతానాన్ని అంటే జన్మనివ్వడానికి వాళ్ళు సిద్ధమైనరు. కానీ ఆ దేవతలు ఎప్పుడైతే అట్లా అన్నారో అప్పుడు ఏం చేసిండు? ఆశతో అంటే శివుడు ఎవరిని కాదన్నాడు. ఇంద్ర నిగ్రహణ ఆయన ఏం చేసిందంటే సరే ఎప్పుడైతే దేవతలందరూ వచ్చి మీరు బిడ్డను సంతానం ఇయ్యద్దు, చాలా తపత్రయం అయిపోయింది. ఎవరికి? పార్వతీదేవికి. ఎందుకంటే మేము ఒక బిడ్డను సంతానం ఇవ్వాలంటే ఈ దేవతలు వచ్చి అందరూ అద్దంటున్నారు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు ఇంద్ర నిగ్రహణ ఆ యొక్క శివుని యొక్క వీర్యము బయటకు రాకుండా చాలా ఇంద్ర నిగ్రహించాడు. కానీ పార్వతి ఏం చేసింది? నా యొక్క సంతానానికి మీరు అద్దన్నారు కాబట్టి
మీకు దేవతలకు సంతానము కలగపోగాక మొత్తం దేవతలకు ఎవరికి సంతానం ఉండదు. ఈ శాపం ఎవరిచ్చారు? పార్వతీదేవి ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ శాపం ఇయ్యంగానే శివుడు అన్నాడు, మనము ఈ యొక్క బిడ్డను జన్మనించడం కోసము నువ్వు వాళ్ళకు శాపం ఇస్తేవి, ఇది మనకు చాలా బాధాకరమని ఆయన మనసు చేసినప్పుడు అప్పుడు ఏం చేసినారు, ఆయనను జయించాలంటే, ఆయన గర్భంలో జన్మించే శిశువును జయించాలంటే మళ్ళీ మనకు ఒక సంతానం కావాలి, దేవతలలో జన్మించాలి. అయితే ఒక రాక్షసుడు ఉంటాడు వాళ్ళ దగ్గర, తారకాసురుడు. ఆ తారకాసురుని వధించాలంటే దేవతలు ఎవరితోని సహాయం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఆ తారకాసురుని వధించాలంటే దేవతలందరి కలిసి మళ్ళా ఎవరన్నా ఒకళ్ళు ఒక బలమైన శిశువుకు జన్మనియాలి. అప్పుడు బలమైన శిశువుకు జన్మనియాలంటే పార్వతి ఏం చేసింది? అందరికీ శాపం పెట్టింది. ఆ బలమైన శిశువు ఎవరు జన్మిస్తారు మరి? అప్పుడు ఇక్కడ దాని యొక్క పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరిని జయించేటట్లేము, మనకు సంతానం అయితే కాదు. అప్పుడు అందరిగా ఏం చేయరు, బ్రహ్మ దగ్గరికి పోయి పాహిమాం పాహిమాం పాహిమాం. అప్పుడు అన్నారు దేవతలు రాగానే, అప్పుడు ఈయన అడిగిండు, మీకు ఒక విశేషం ఏంటిది? ఏదైతే తారకాసురుడు చాలా శక్తివంతుడు, అతన్ని జయించేటువంటి ఒక పుత్రుడు ఇంకెవరన్నా మనకు సంతానం కలిగితేనే అవుతుంది కానీ లేకుంటే ఎవరు కాదు అని అప్పుడు విన్నవించారు. ఎవరికి? బ్రహ్మకు విన్నవించారు. బ్రహ్మ అన్నాడు, ఎవ్వరి దేవతలతో ఇప్పుడు కాదు కానీ కేవలం ఒక అగ్నిదేవుని మాత్రం మీరు ప్రార్థించండి. ఎవరిని ప్రార్థించమన్నాడు? అగ్నిదేవుని. వాళ్ళు అన్నారు, మరి దేవతలందరూ పోయి అగ్నిదేవుడికి ఉంటాడు కదా మరి అంటే, ఎప్పుడైతే మనం అందరం పోయి ఆ యొక్క పార్వతీదేవి గారు శివుని దగ్గర ఆ యొక్క ఇంద్ర నిగ్రహణ ఆపమని చెప్పి సంతానం ఇవ్వద్దని కోరినామో అప్పుడు అక్కడ అగ్నిదేవుడు మనతో రాలేడు. అగ్నిదేవుడు మనతో రాలేడు అక్కడికి, ఆయనకు ఈ శాపన లేదు. అంతే ఆయన ఏం చేశాడంటే ఆ అగ్నిదేవుడికి చెప్పారు. ఆయన ఏం చేసిండు? అగ్నిదేవుడు, మీరు సూర్య భగవాన్ని మీరు ఆరాధించండి, సూర్య భగవాన్ని ఆరాధిస్తే అప్పుడు మీకు సఫలమైందని చెప్పిండ్రు. ఎప్పుడైతే ఇంద్ర నిగ్రహం జరిగిందో అప్పుడు ఇంద్ర గురించి కొద్దిగంత ఏదైతే ఆయన యొక్క శరీరం వచ్చినటువంటి యొక్క శివుని ఆ నేల మీద పడ్డది వీర్యం. ఆ వీర్యం ఎప్పుడైతే నేల మీద పడ్డదో దాన్ని తీసుకుపోయి ఆ బ్రహ్మదేవుడు చెప్పిండు, ఇది చాలా ఉపకారం అవుతుంది, మంచి మేలు జరుగుతుంది, దీనికి ఉండబోయి మీరు గంగల వదిలేయండి. ఎక్కడ పెట్టమన్నారు? ఆ గంగల పెడితే అప్పుడు మీకు ఒక శిశువు జన్మిస్తారని బ్రహ్మ చెప్పిండు. కానీ అదే ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క పిండాన్ని ఆ యొక్క చిన్న ఇంత ముద్దను తీసుకుపోయి ఆ గంగలో కలిపిండ్రు. పాపము ఆ గంగ భరించలేనంత వేదన అయిపోయింది ఆ యొక్క ఆ వీర్యాన్ని. ఎవరి వీర్యం అది? శివుని. అప్పుడు ఆమె భరించలేక ఏం చేసిందంటే ఆ యొక్క వాయుదేవుని సహాయం చేత కొండపోయి మందరాగిరి పర్వతం మీద తీసుకుపోయింది. ఆ మందరాగిరి పర్వతం మీద వక్షస్థలం మీద ఉంచిండ్రు. అప్పుడు ఆ యొక్క వక్షస్థలం అక్కడ ఉంచగానే అక్కడ ఆ సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడైతే ఆ యొక్క ముద్ద మీద పడ్డాయో వెంటనే ఆ ప్రదేశం అంతా ఎంతో కోటి సూర్యుల కాంతితోని వెలిగెళ్ళిపోతున్నది. అప్పుడు ఆ కోటి సూర్యుల కాంతి వెలిగినప్పుడు ఆయనకు ఆహారం గురించి వెతుకుతున్నాడు. ఆ పాలు కావాలిగా తాగడానికి. అది ఆ దాని కింద కృతి అనే కార్తె 6 ఒక లక్షణాలు ఉన్న కృతులు ఉంటారు అక్కడ. ఆమె పేరు కృతిక. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాలు దాపడానికి ఆమె ప్రయత్నం చేసింది ఆ పిల్లవాడికి. ఆమె దాపితే ఇంకా 6 ఎవరైతున్నారో వాళ్ళు కూడా దాపుతున్నారు. మేము ఎందుకోకుంటామని ఇంకా పెద్ద సమస్య అయిపోతున్నది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేసిందంటే ఆ యొక్క 6 ముఖాలు పెంచాడు. 6 ముఖాలు పెంచి 6 తల్లుల దగ్గర స్థానం గ్రహిస్తున్నాడు. అప్పుడు ఆ పాలు తాగిన తర్వాత ఈ తల్లులు ఏమంటారంటే ఈయన నా పిల్లవాడు అంటారు, ఆమె అంటే నా పిల్లవాడు అంటారు, ఈయన నా పిల్లవాడు అంటాడు. అప్పుడు వీళ్ళందరూ ఇంకా ఇవి ఎవ్వరికి కూడా ఈ పిల్లవాడు చెందింది కాదు, ఇతడు
పెద్ద పెరిగి జరిగిన తర్వాత అప్పుడు ఏం చేసిన దేవతలు కార్తికేయుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ శివుని యొక్క వీరం వచ్చింది కాబట్టి ఆయన పేరు కార్తికేయుడు అని పెట్టవలసి వచ్చినప్పుడు గుహ నుండి కూడా వచ్చింది చెప్పారు. ఎందుకు గుహ నుండి వచ్చిందంటే అక్కడ ఎవ్వరు లేని ప్రదేశంలో జన్మించింది కాబట్టి అతని పేరు గుహుడు అని. ఇంద్రుడు అతనికి ఇంకొక పేరు కూడా పెట్టిండు గుహుడు. అప్పుడు ఆయనకు దేవతలు తెచ్చి వేడుకుంటుండగా ఎందుకు ఆయన రక్షిస్తారంటే ఈ యొక్క కార్తికేయుడు బ్రాహ్మణులకు రక్షణ మరియు గోవులకు రక్షణ, దేవతలకు రక్షణ కల్పిస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఆ యొక్క దేవతలకు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ శివుని యొక్క అంశ ఎప్పుడైతే ఆ వీర్యానికి కిందికి వచ్చిందో దాన్ని రక్షించడానికి కోసం ఇంతమంది పోగు చేసిన తర్వాత అతడు స్కందుడు, కార్తికేయుడు, శనిముఖుడు అని పేరు కూడా వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఇదంతా ఏదైతే జరిగిన కారణంగా మళ్ళా శివుడు పార్వతి మళ్ళా సంకోచంలో పడ్డారు. ఎందుకు పడ్డారు మళ్ళా సంకోచం నీళ్ళు? ఎందుకంటే మనకు జన్మించిన పుత్రుడు ఇక్కడ లేడు, దేవతలకు రక్షణ అయిపోయాడు. ఇప్పుడు మనం చేసినటువంటి ఒక ఉపకారం ఏమీ లేదు. దీనికి మళ్ళీ మనం విష్ణు భగవాన్ యొక్క ఆరాధన చేసి మనం దాని యొక్క మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుందామని వీళ్ళు మళ్ళీ ఆరాధన చేసి మొదలుపెట్టింది. ఆ ఆరాధన కొద్దీ మళ్ళీ మహాశివరాత్రి సందర్భంగా ఈ కథ అంతా కూడా విన్న తర్వాత వాళ్ళు మళ్ళీ సంతానోత్పత్తి కోసం మళ్ళీ ప్రయత్నం చేసిండారు. అప్పుడు ఆయన ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఒక ఋషి ఉంటాడు. ఆయన ఆ ఋషి యొక్క ఆశీర్వాదంతో మంచి ఒక కుమారుడు జన్మిస్తాడు. అదే కుమారస్వామి కూడా జన్మిస్తాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తుంటారు. ఆ వరంతో ఇదంతా మహాశివరాత్రి రోజు జరిగింది. భాగవతము శివగీతము ఇదం జపతా భద్రం ఓ విశుద్ధ నరుపందన సదర్వమనుతిష్టంతో భగవతర్పితాశయః. ఇదం ఈ జపత జపించుచు భద్రం సమస్త శుభము వా మీరందరూ విశుద్ధులైన కరుపనందన రాజకుమారులు సధర్మం అనుతిష్టంత అనుసరించి భగవతి దేవదేవునికి అర్పింపబడిన ఆశయ అత్యంత శ్రద్ధతో. భాష్యం శిలప్రభు. రాజకుమారులారా విమల హృదయులైన మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలన చేయుడు. భగవత్ చరణాల విందములపై మనస్సును లగ్నం చేసి ఈ స్తోత్రము జపించుడు. దానిచే దేవదేవుడు మీల ప్రసన్నుడు కాగలడు. అది మీకు సమస్త శుభమును కలగజేయును. భాష్యం. శివుడు కావించిన స్తోత్రము పరమ ప్రామాణికమైనది. చూడు ఇక్కడ చెప్తున్న భగవంతుడు రామనామాన్ని ఎప్పుడు శివం చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ యొక్క రామనామంతో నిరంతరం చూడు, మనమైతే ఒక క్షణం చేస్తే ఇంకోసారికి ఎంతో రెస్ట్ కానీ ఎక్కడ ఆలయం ఉన్నా ఎక్కడున్నా, ఇప్పుడు మనం బృందావనం వెళ్తే అక్కడ చూడొచ్చు శివుడు ఎక్కడ ఏం పని చేస్తాడు. బృందావనం లోపల బృందావనం వెళ్ళి ఎవరైనా ఎంతమంది వెళ్ళారు? ఎస్, క్షేత్రపాలకుడు అంటే దాని అర్థమైంది. 4 పేర్లున్న క్షేత్రపాలకుడు ఏది? భూతేశ్వర్. అంటే అర్ధరాత్రి ఎప్పుడైతే శ్మశానం లోపల జీవుల పైన దయ ఉంచి చెప్తాడో అతడు భూతేశ్వరు. ఇంకెవరు? కేవలం శివజ్యోతుడు అక్కడ. అందుకే ఆయన హారం కూడా ఏముంటుంది మెడల, అవన్నీ మానవ తలకాయ పూర్రెలు ఉంటాయి, హారం వేసుకుంటాడు. అంటే వాళ్ళకి అధిపతి. ఆ శాపం ఎవరిచ్చినది? దక్ష ప్రజాపతి. ఇంకోటి చక్రేశ్వర్ మహాదేవి. చక్రేశ్వర్ అంటే గోవర్ధన పర్వతం దగ్గర అతను నిరంతరం జపం చేసుకుంటూ ఉంటాడు, చక్రేశ్వర మహాదేవి. ఇంకోటి ఎప్పుడైతే గోపికలు రాసలీల జరిపేటప్పుడు ఆయన గోపిక వేషం వేసుకొని చాలా లావుగుంటాడు. అన్న ఓలంటే మామూలుగా ఈ వేషధారణ ఓరాదు శివుడు. అప్పుడు ఆ గోపిక వేషం వేసుకొని అక్కడ నృత్యం కోసం పోతాడు. అప్పుడు ఆయన పేరు గోపేశ్వర్ మహాదేవి. కానీ ఎప్పుడైతే కృష్ణుడు వేణు వాయిస్తాడో కలస్, ఈయన దుంకుడు మొదలు పెట్టగానే ఆ వస్త్రాన్ని ఊడిపోయి గోవింద కలస్. అప్పుడు కృష్ణుడు ఏర్పడ్డాడు, ఈయన శివుడు వచ్చిండు ఇక్కడికే. ఇంకోటి చక్రేశ్వర్, గోపేశ్వర్, నందీశ్వర్. నందీశ్వర్ ఎక్కడ ఉంటాడు?
ఎప్పుడైతే నందగాం లోపల శ్రీకృష్ణుడు భార్య రూపంలో ఎప్పుడైతే జన్మించినప్పుడు దర్శనం కోసం పోయిండట. ఎవరు పోయిండు? శివుడు పోయిండు. శివుడు పోతే అప్పుడు యశోద మాతాజీ చాలా భయపడ్డదట. ఎందుకంటే ఒకసారి భూతాలు వస్తున్నాయి, ఒకసారి దేవులు వస్తున్నారు, ఒకసారి దయ్యాలు వస్తున్నారు, నేను ఎవరికి యూపీ అని చెప్తే అప్పుడు ఈయన ఏం చేసిండు, ఆ జటాధర, ఆ త్రిశూలము, ఆ పులి చర్మము అవన్నీ చూసేవారికల్లా చాలా భయపడుతున్నారని, లేదు మా పిల్లగాడు ఇక్కడ ఎవరి దర్శనం లేదు అంటే ఈయన అంటుండు, నేను కైలాసం నుంచి వచ్చినమ్మా. అరే కైలాసం నుంచి మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు కదా, ఇంక ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అప్పుడు అంటుండు, సరే ఈయన ఏం చేసిండు, మానసంతో ఆయన దర్శనం చేసుకున్నాడు. ఆయన ఓంగని వెంటనే బయటకు ఓంగని కృష్ణుడికి అర్థమైపోయింది, నా గురించి వచ్చిండు భక్తుడి దర్శనం కోసం వీళ్ళు దర్శనం ఇస్తలేరని విపరీతంగా ఏడ్చును మొదలుపెట్టిండు. విపరీతంగా ఏడ్చుతున్నాడు. అప్పుడు కృష్ణుడు యోగమాయకు పంపించిండు. వెంటనే నువ్వు పోయి వాళ్ళకి చెప్పు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు ఇది యశోదమాత. ఆమె పిల్లవాడు ఇంతగానో ఏడుస్తుంటే ఎవరైనా నచ్చిందని ఆమె వృద్ధాప్యంలో వచ్చింది. వృద్ధాప్యంలో వచ్చి అడిగింది, ఎవరన్నా మరి వచ్చిండ్రా, ఇంతకు చాలా ఏడుస్తుంది మరి పిల్లవాడు ఏమైందంటే, ఎవరు ఒక సాధు వచ్చిండు, జటలు ఉన్నాయి, త్రిశూలం ఉన్నది, అంతా ఉన్నది, మరి మేము దర్శనం ఇవ్వాలి. అయ్యో మీరు పొన్ని అతను ఏంటికంటే మామూలు ఎక్కడి నుంచి వచ్చిండ కైలాసం నుంచి అనగానే ఆయనతో పోయి లెంకి అక్కడ నందగాములో దొరికిండు. ఒక చెట్టు కింద కూర్చుండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అయ్యా నేను మళ్ళీ రమ్మంటున్నాను, మరి అక్కడికి మా చిన్న పాప బాగా ఏడుస్తున్నాడు, కృష్ణ చెప్పాలి మా పాప బాగా ఏడుస్తున్నాడు, నేను రాను, ఇంతకుముందు వచ్చిన దర్శనం చేసుకుంటే నన్ను రానియలేదు లోపలకు, నేను రాను ఇక్కడనే ఉంటానంట. లేదు నీకు రమ్మంటున్నాను, లేదు నాకు 2 కండిషన్ పెడితే వస్తా. ఏ కండిషన్ పెడుతున్నాడు, ప్రతిరోజు ఎప్పుడైతే చరణాభిషేకం అవుతుందో ఆ చరణాభిషేకం మొట్టమొదలు నాకు రావాలి. ఇంకా రెండవది ఎప్పుడైతే భోగు పెడతారో ఆ ప్రసాదం రాగానే చేకూరుతుంది. ఇంకా అక్కడ అట్లా పెట్టరు, అసలైతే అక్కడ ఫస్ట్ గోవులకు పెడతారు, రెండవది సాధువులకు పెడతారు, అప్పుడు మూడోసారి భగవంతుని పెడతారు. అందుకొరకే క్షేత్రపాలకుడు అంటే శివుడు ఎంతో గొప్ప అన్ని కార్యాలు సాధించిన వాడి శివుడు. కానీ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ శివుని యొక్క ఎవరైతే ఆరాధిస్తారో మనకు అకుంఠితమైన భక్తి లభిస్తుంది, మనకు అటువంటి ఒక శక్తిని పంపిస్తాడు శివుడు. శివుడు కావిన స్తోత్రము ప్రామాణికమైనది. ప్రామాణికం అంటే ఇంకా దానికి ఎలాంటి తిరుగులేదు, దానికి ఇంకెలాంటి కనిష్టం ఉండదు, అది ప్రామాణికమైన ఉంటుంది. ఇది మిక్కిలి మహత్వపూర్ణమైనది. కేవలం భగవంతుని స్తుతించడం ద్వారా మనుజుడు సధర్మ పాలన నెలకొని వాడవ్యును పూర్ణులు కాగలడు. జీవితం యొక్క నిజమైన ప్రయోజనము భగవద్భక్తుని అవుటయే మనుజుని స్థితి దానికి ప్రేమయు లేదు. బ్రాహ్మణుడైనను క్షత్రియుడైన వైశ్యుడైన శూద్రుడైన అమెరికా దేశుడైన ఆంగ్లేయుడైన భారతీయుడైన మరి ఎవడైనా భగవంతుని స్తుతించడం ద్వారా ప్రపంచంలో ఎత్తైన భక్తి యోగం కొనసాగించవచ్చును. చూడు, మనం భక్తి సాగించమంటే దానికి ఎన్నో ప్రశ్నలు అడుగుతాం, నాకు ఇప్పుడు తీరం లేదు మళ్ళీ వస్తుంటాం. అదే మరి వేరే ఇంకా భక్తి కాకుండా చెప్పు, వెంటనే ఎలాంటి దానికి వాయిదాలు ఉండే ఏముండే వెంటనే వచ్చేస్తుంటాం. భక్తి అనేది మానవునికి అతి ఉన్నతమైంది. ఇది మనకు పశువులక లేకపోతే మానవులక? భగవంతుడు చెప్తుండు ఏదైతే భాగవతము మొత్తం పూర్తి 18,000 శ్లోకాలు పూర్తి అయిన తర్వాత లాస్ట్ చివరి శ్లోకంలో దాని సారాంశం చెప్తుండు. కేవలం భగవంతుని యొక్క నామ సంకీర్తనాయస్య సర్వ పాపా ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనంతం నమామి హరిం పరం. నామ సంకీర్తనయస్య, ఎవరి నామ సంకీర్తన? ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతని యొక్క నామ సంకీర్తన ఏమంటుండు? కానీ మనకు స్పష్టంగా భగవద్గీత చెప్తుండు, భగవంతుడు నన్ను ఆరాధించమంటుండు, నన్ను ధ్యానించమంటుండు, నాకు అర్పించమంటుండు. ఏ శ్లోకం అది? మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి యుకెత్వైవ ఆత్మానం మత్పరాయణ. నువ్వు ఏది ఆరాధిస్తావో నాకు అర్పించమని చెప్తుండు. ఇంతకన్నా మంచి మనకి ఏం కావాలి? అందు గురించి మనం ఎంతవరకు అయితే ఒక దృఢ సంకల్పం తీసుకోమో అంతవరకు మనం ఏం చేయం. ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో ఒక స్థాయికి వచ్చి మనం సాధించగలుగుతాము. భక్తియుక్త సేవకై అర్చించడం ద్వారా సమస్త శుభమును కలుగజేయున్నది. హరే కృష్ణ మహమంత్రం కూడా హరే కృష్ణ హరే రామ హరే మీ సేవలు నన్ను నిలుపుడు అని పలుకుతున్నది. మనుజుడు ఎటువంటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితి అందైనను భక్తుక్త సేవ నిర్వహించగలడు. ఇదే విషయము అహాయిత్తుక ప్రతిహత ఎటువంటి భౌతిక స్థితి కూడా అతనికి అడ్డంకులు కాజాలవని భాగవతం 1వ స్కందం
2వ అధ్యాయం చెప్పారు. చైతన్య మహాప్రభు కూడా ఇది విధానం వివరించిండు. దీన్ని జగన్నాథ్ బాబు మహారాజీ హరినామజము అందరూ దర్శనానికి వస్తే తాను చాలా ఆటంకమైందని చెప్పి ఎక్కడ కూర్చున్నాడైనా మరుగుదొడ్డి లోపల కూర్చున్నాడట. అక్కడ ఎవరికి రారు, హరినామానికి మనకు ఆటంకం కలగదని. చాలా మంది ఒక ఇంటికాడ కొద్దిగా ఎవరైనా చనిపోతే లేకపోతే చుట్టాలు వస్తే ప్రభు మేము జపం చేస్తే మేము బంద్ చేసినాము, మాకు ఒక మనిషి చనిపోయిండు దేనికి దానికి అంటాం. కానీ భగవంతుడు చెప్తూ నిరంతరం. కానీ తినటాని కోసం మనము తినటాని కోసం ఎటువంటి నియమాలు లేవు, భక్తి చేసిన కోసం అనేక సౌలక్ష నియమాలు వస్తుంటాయి. కానీ భగవంతుడు ఎక్కడ చెప్పలేడు దీని. మా శిక్షకుడు కూడా చెప్తుండే, ఒకవేళ అంతిమి లోపల మంచం మీద ఉండి మలమూత్రాలు జరిగినా సరే కానీ హరినామం విడకన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్లానే ప్రాయసామోదస్య సమంత ఏవ జీవంతి సన్ముఖరితం భవదీయ వార్తం స్థానే స్థితా శృతి గతం తాను వగ్నోభి నోభిర్ యో ప్రాయశోజితో వైశత్రపిలోక్యాం. మనుషుడు ఉన్న చోటనే ఉన్నప్పటికీ అనగా సధర్మం నెలకొన్నప్పటికీ మహాత్మ నుండి కృష్ణ కథ ప్రసంగం వినవలెను. ప్రతి చాట భగవంతుడు ప్రతి చోట ఈ నవవిధ భక్తి లోపల మొట్టమొదటి శ్రవణం 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 శ్రవణం. రుక్మిణి మాతను అడిగిందట, నీకు వివాహం కాకముందు నువ్వు ఎన్నడూ కృష్ణుని కూడా చూడలేవు, నువ్వు ఏ విధంగా వివాహం చేసుకున్నావు? చూడు, పెద్ద ప్రశ్న. అందరూ సత్యమేలు అందరూ అడిగినప్పుడు నువ్వు కృష్ణుని ఎన్నడూ కన్నతో చూడలేవు, వివాహం చేసుకున్నావు, దేని ఆచరించి నువ్వు వివాహం చేసుకున్నావు అంటే అన్నది కృష్ణునికి విని 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 కృష్ణలీలలు, భాగవతము, భగవద్గీత, ఆ రామాయణం అంతా విన్న తర్వాతనే నాకు అదే మొత్తం ఆనందం అయిపోయింది. అందుగురించి నేను వివాహం చేసుకుని చెప్పింది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాక్యం ఆత్మనివేదనం. అంటే ఈ 9 నవవిధ భక్తి లోపల ఏ ఒక్కటైనా మొట్టమొదటి శ్రవణం చేయమంటున్నారు. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఆహారం తింటున్నాము, లోపల ఎక్కడ పోతుంది, ఆ ఏ స్పాట్కి పోతుంది, దేనికి అందిస్తుంది మనకు అర్థం కాదు. అదే హరే కృష్ణ మంత్రం వింటున్నాము, దాని యొక్క మంత్రం ఏ శక్తి ఉందో మనకి అర్థం కాకుండా అవన్నీ కూడా మనకు లోపల ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది. అందుకే మహాత్ములు మనకు 3 అంటారు. మనం అంటే బద్ధ జీవనము, మనకు ఎలాంటి జ్ఞానం ఉండదు, ఎలాంటి మనకు మంచి అపోకమైన తెలివి ఉండదు. ఆ చైతన్య మహాప్రభు చెప్తాడు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గజరణ్యత. అంటే ఈ యొక్క మహామంత్రంతో మీకు సాధ్యమైతే ఈ యుగముల దేనితోని కాదు. మరి చాలా మంది ప్రశ్న అడుగుతారు, ప్రభుజీ అనేకమైన మంత్రాలు ఉన్నాయి, అనేకమైన భక్తి ఉన్నది, మరి ఏదైనా ఆచరించచ్చు కదా, ఇది ఒకటే కేవలం చేయాలని కానీ ఎందుకు మనకు సందేహం లేదు? మరి ఎందుకు ఇది ఒక మంత్రం చెప్పారు మనకు? ఎవరైనా చెప్పచ్చు దీనికి సందేహం. ఇప్పుడు ఓం నమః శివాయ ఉన్నది, ఇంకేదంటే అష్టాక్షరి ఓం నమో భగవతే వాసుదేవ ఉన్నది, ద్వాదాక్షరి ఉన్నది, ఎన్నో ఇప్పుడు చాలా మంది రకరకాల. మరి అన్నిటి లోపల కేవలం కేవలం మనకు ఇదే హరే కృష్ణ మంత్రం చేయమని ఎందుకు చెప్తున్నారు? అంటే మనకు భగవంతుడు ఏం చేసిండంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మంత్రం విభజించుండు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాం జగతోమకై ద్వాపారే పరిచర్యాయం కలౌ తతో హరికీర్తనాత్. ఇక్కడ జపము నామం చెప్పలేడు, హరి కీర్తన, భగవంతుడు కీర్తన వినడు. అందుకే కలియుగం లోపల మన కలికల్మషం అంటే మనలో ఉన్న అజ్ఞానము చెడు దొలగాలంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది కలి సంతరూపనిషత్తుల మొట్టమొదట బ్రహ్మకు బోధించబడ్డదని మనకు పురాణాలు చెప్తున్నాయి. మన ఏ సాంప్రదాయం ఇది? బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. అంటే దీని పరంపరలో వచ్చినటువంటి యొక్క మహామంత్రాన్ని సురక్షితంగా మనకు ఎటువంటి కలుషితం లేకుండా మన దగ్గర దాకా వచ్చింది ఇది. అటువంటి మహాత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వీళ్ళందరికీ కూడా భగవద్ధాం వెళ్ళిపోతారు, ఇంకా ఎలాంటి చింత లేదు. భగవంతుడు ఏం చెప్పిండు భగవద్గీతల? తేషామహం సముద్ధర్త్య మృత్యు సంసార సాగరాత్ భవామి నచరత్ పార్థ మయ్యవేషిత చేతసాం. ఎప్పుడైతే నువ్వు అనన్య చేత సతతం వ్యోమాం స్మరతి నిత్యస తస్యాహం సులభం పార్థ నిత్య యుక్తిస్థ యోగిన.
నన్ను నిరంతరం ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళ ఒక బాధ్యత నేను తీసుకొని నేను గోలోకధామం తీసుకపోతే ఇంకా ఎలాంటి చింతన లేదు. అందుగురించే ఈ మహామంత్రం మన కలియం. అప్పుడు కృతాయుగంలో దేంతో చెప్తున్నారు, ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇది ధ్యానంతోనే అయింది అన్నారు. అడవిలో పోయి ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేయాల. తర్వాత కృతాయుగం లోపల యజ్ఞం చేయాల, దాంతోనే సాధ్యమైంది. కానీ ద్వాపారంలో అర్చనతో సాధ్యమైంది. కానీ కలియుగంలో దేంతో అంటున్నాడు, హరికీర్తనాలు. అంటే కేవలం ఈ 3 యుగాల ఆచరణ నుండి ఒక ఫలితాన్ని మీరు కేవలం హరినామంతో పొందవచ్చు. ఎందుకంటే మానవునికి అల్పాయుషు. మనకెంత, మనకు టార్గెట్ ఉంటుంది 100. కానీ మనం తీసుకునే ఆహారం ప్రభు చెప్పాడు ఇప్పుడే, కలుషితం ఎందుకంటే నైలోను కానీ మనం తీసుకునే కలుషితం కానీ ఇవన్నీ కూడా మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఏది కూడా స్వచ్ఛమైంది ఎవరు ఆచరిస్తలేరు. కానీ మా గురుమహారాజుకు చాలా సంతోషం. ఎప్పుడైతే మీరు పంట వండించుండ్రి, ఇంటికాడ ఒక చెట్టు పెట్టి దానికి ఒక పండ్లు వచ్చిన తర్వాత భగవంతునికి భోగు పెట్టుండ్రి, మీరు తీసుకోండి. అవి ఎన్నైనా సరే, దానికి రూపు రేఖలు అందం లేకున్నా సరే. కానీ మన మార్కెట్లో పోతే మంచి అవి చూస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఈ విధంగా చేస్తే ముందు పూర్వము ఎట్లా సాధ్యమైంది, మరి ఇప్పుడు మనకి ఎందుకు సాధ్యమవుతలేదు? అంతా మనకు టెక్నాలజీ అంటే డబ్బు. ఏది ఉన్నా మనం ఉన్నదాడు ఒక బటన్ నొక్కితే అయిపోతుంది. అందుగురించి మానవులకు అల్పాయుష్ ఉన్నది, మనకు చాలా జ్ఞానం కూడా తక్కువ ఉంటుంది. అటువంటిలకు కేవలం భగవంతుని యొక్క హరినామాన్ని హరిర్నామ ఇవ కేవలం నాస్తే కలవు నాస్తేవ నాస్తేవ నాస్తే. ఎందుకంటే ఈ మహామంత్రం చెప్తారు, ఇది షోడశ నామ్నాం కలి కల్మష నాశనం నాతో పరతరోపాయం సర్వ వేదేషు దృశ్యతే. అంటే అన్ని వేదాలు లెంకిన చివరికి ఏమైందంటే కేవలం భగవంతుని యొక్క నామము. అందుకే ఇప్పుడు చెప్పింది కదా మనకు, నామ సంకీర్తనాయస్య సర్వపాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనంతం నమామి హరిం పరం. కానీ మనం ఏం చేస్తాము, మనకు సుఖం కోసం లెక్కలాడతాం. ఆ నిజమైన సుఖం ఇక్కడ ఉన్నది. మరి నిజమైన సుఖం దొరకని ఎక్కడ దొరుకుతుంది? మనం ఉన్న లోకం ఏంది? ఇది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమాశ్వతం. ఇది దుఃఖాలతో కూడుకున్నది. మరి దుఃఖం అంటే ఏంటి? దానికి ఉదాహరణ, ఎవడన్నా బాత్రూంలో పోయినాక మల్లెపూలు ఆసన వస్తుంది ఉంటుందండి. అది అందుకే చెప్తున్నారు, నాయన ఇక్కడ సుఖం లేదు, ఏదో ఒక కారణంగా మనం ఇక్కడ పడిపోయినాము, నువ్వు మళ్ళీ తిరిగి నా యొక్క లోకానికి వస్తే మంచి సురక్షితంగా ఉండని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే తిరిగి మళ్ళీ ఇక్కడిని తిరిగి 1 కాదు 2 కాదు, ఈ 14 లోకాలల్లా కిందికి పైకి జన్మ మృత్యు జరావాది దుఃఖ దోషాను దర్శనం. అంటే మనకు ఇటువంటి రుచి లభించది. ఏది? భక్తిది. ఎప్పుడైతే చెడు ఉంటుందో మనకు చాలా దానికి ఆకర్షితమవుతాం. ఆహార నిద్ర భయమైతునంచ సమన్వమేత పశువిర్నమాన ధర్మేణ బీన పశుతో సమాన. ఇవి 4 ఆహార నిద్ర భయమైతునంచ. మనకు జంతువులకు తేడేందో పద్మపురాణంలో చెప్తుంది. ఆహారం అంటే అవి ఆహారం, నిద్ర భయం అంటే భయం, రక్షణ. అవి చేసుకుంటే మనం చేసుకుంటాం. మనం మంచిగా పల్లెంలో తింటామచ్చు, కానీ అవి ఎక్కడ తింటే కింద గడ్డి మీద తింటచ్చు. అంతే కదా. మనం మంచి బంగ్లా మీద వంట చేసి కానీ రూమ్లో అవి చెట్టు కింద వంటచ్చు. మనం రక్షణ చేసుకుంటాం, ఇల్లు బిల్లు అని కట్టుకొని అవి జంతువులు రాకుండా కాపాడుకుంటాయి. రక్షణ, భయం, రక్షణ. కానీ ఇవి మరి దీంతో మనిషి మానవ ధర్మాన్ని పాటిస్తున్నాడు. నా ప్రశ్న, ధర్మం అంటే ఏంది? ఈ 4 నియమాలు ఎవరైతే పాటిస్తారో అప్పుడు భగవంతుని మనం నియమాలు పాటి ఏవి? దయ, తపస్య, శౌచం, సత్యం. ఈ కలియుగంలో 4 పాదాలకు 4 ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు ఎప్పుడైతే మనం పాటించకపోతే ధర్మేణ వీణ పశుతో సమాన. అవి 4 గల పశువులు, మనం 2 గల పశువులు. కానీ మన జ్ఞానం లేదా? ఉన్నది. కానీ మనం అన్ని ఆచరించాలంటే ఆచరించవచ్చు, కానీ మనం దాన్ని పట్టించుకోవాలి. అందుకే మళ్ళీ ఏం చెప్తారు? పునరపి జననం పునరపి మరణం జఠరేషైన భౌతుకుచార్య. దీని కర్మ ఎవరు? ఇది మన చేతులు ఉన్నది, భగవంతుని చేతుల్లో. అందుకే భగవంతుడు చెప్తాడు, 9వ చెప్తాడు, నేను ఎవరిని ద్వేషింపండు. ఏ శ్లోకం అది? సమం సర్వేషు భూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషింపండు, నేను ఎవరికి శత్రువు కాదు, అందరిలో ఒక సమానుడే. అట్లన్నప్పుడు మరి మన భగవంతుని ఎందుకు మనం పూజించాలి? అన్ని రకాల మనం మేలు చేస్తున్నాడు.
కానీ మనకు నిజమైన జ్ఞానం లేదు. అసలైన జ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలా? భగవద్గీత కావాలా, ప్రామాణికమైనటువంటి ఒక భక్తుల సాంగత్యం కావాలా. భక్తులు లేకుండా మనకు భక్తి రాదు. అసలు భగవంతుడు ఎవరు, భక్తులు ఎవరు మనకు తెలాలంటే మొదటి భక్తుల సేవ చేస్తేనే మనకు అర్థమవుతుంది, లేకుంటే మనకు అర్థం కాదు. స్వధర్మం నెలకొన్నప్పటికీ నీ మహాత్మ నుండి కృష్ణ కథ ప్రసంగం వినవలెను. నారదుడు పూర్వజన్మల ఆ జన్మ ఎట్లా వచ్చింది నారదునికి? ఇక్కడ సందర్భం వచ్చింది. నారదుడికి పోయిన జన్మల దాసీపుత్రుడు. ధర్మరాజు అడిగినప్పుడు చెప్తున్నాడు భాగవతం లోపల, నీకు మరుజన్మల దే కారణంగా నువ్వు మానసపుత్రుడు బ్రహ్మకు వచ్చినావంటే ఆయన చెప్తున్నాడు, నేను భక్తుల సాంగత్యం లోపల ఉన్నా, భగవంతుని యొక్క మహాప్రసాదం తీసుకున్నా, వాళ్ళకు సేవ చేసినాము, దాని కారణంగా నాకు వచ్చే జన్మల మానసపుత్రుడిగా నాకు జన్మ వచ్చింది. ఒక్క క్షణకాలము ఈ సత్సంగతులు కూర్చుంటే ఏమొస్తుంది? ఒకసారి నారదుడు ఒక వ్యక్తికి చెప్పినాడ, అరే నాయన, నువ్వు ఇన్నగానం చెయ్యని పని లేదు, నువ్వు ప్రపంచంలో అన్ని చెడు కార్యాలు, కానీ ఒక్క క్షణకాలము ఆ భగవంతుని భక్తులు ఒక సాంగత్యంలో కూర్చుంటే దాని ఫలితం ఏదో తెలుసుకోమని చెప్పినట. అప్పుడు ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోలేడుగా. కానీ లాస్ట్ చివరి అంతిమ సమయం లోపల అప్పుడు యమభటులు వచ్చినప్పుడు అడిగిండట, మరి నీ చివరి కోరిక ఏమైనా ఉన్నదా అంటే వాళ్ళు అన్నారట, నాకేం లేదు, కానీ ఒకసారి నారద మహర్షి చెప్పాడు, ఒక్క క్షణకాలము భక్తుల సాంగత్యంలో కూర్చుంటే దాని యొక్క ఫలితం ఏదో తెలుసుకోమన్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, దాన్ని తెలుసుకోవాలి. సరే తెలుసుకుందామని అప్పుడు ఏం చేసిండు, ఆ యమభటులు తీసుకొని బ్రహ్మ దగ్గరికి పోయిను. బ్రహ్మ దగ్గర అన్నాడు, మేము నీ యొక్క కారణంగా ఆయన ఎందుకు వరకు వచ్చిన ఇక్కడికంటే ఒక క్షణకాలము భక్తుల సాంగత్యంలో దాని యొక్క ఫలితం ఏదో తెలుసుకోవడానికి. ఇది అన్నది ఈ విషయం నాకు కూడా తెలియదు, మరి ఏం చేద్దాం? సరే ఆయన బ్రహ్మ తోలుకొని మళ్ళీ ఈ యమపడి తోలుకొని ఆ మనిషిని తోలుకొని ఆడికి శివుని దగ్గరికి పోయి, శివుని దగ్గరికి పోయి మళ్ళీ ఇదే విషయం అడిగారు. ఒక్క క్షణకాలం కోసం మరి ఇక్కడ ఉంటే దాని యొక్క ఫలితం ఏంది అంటే అప్పుడు అన్నారు, ఇది కూడా నాకు తెలియదు, ఈ విషయం నేను కూడా ఎన్నడూ వినలేదు, మరి ఏం చేద్దాం? వీళ్ళని తోలుకొని మళ్ళీ శివుని తోలుకొని ఆడిపోయినారు, విష్ణు దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు విష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విష్ణు దగ్గరికి పోయినప్పుడు అడిగినరు, మరి ఈ క్షణకాలం కోసము ఈయన మా దగ్గరికి వచ్చిండు, మరి ఆయన తోలుకొని మీరు ఎందుకు వచ్చి ఇక్కడ వైకుంఠం ఆయన విష్ణు అడిగినప్పుడు, ఈ యొక్క విషయాన్ని మేము అడగటానికి వచ్చినాము అంటే ఆ విషయం ఎప్పుడైతే తెలుసుకోవాలని నాకు జిజ్ఞాస వచ్చిందో అందుగురించే ఈ యొక్క వైకుంఠంకి వచ్చిండ్రు, మీరు అతన్ని ఇక్కడ విడిచిపెట్టి మీరు వెళ్ళిపోమని చెప్పిండు. కానీ ఆ యొక్క క్షణకాలం అక్కడ ఉండటాని కోసము ఆ యొక్క శబ్దం విన్నంత మాత్రంని వైకుంఠ ప్రాప్తి దొరికింది. మనం నిరంతరం భగవంతుని ఆరాధన చేస్తే శాశ్వతంగా గోలుగా ఉండొచ్చు. ఇటువంటి మనకు క్లేశాల నుంచి మనం బయటపడిపోతామని మనకు శాస్త్రం చెప్తుంటుంది. ఇది ఉదాహరణ చెప్తుంటారు మనకు మహాత్ములు. ప్రతి ఒక్కడు కృష్ణ కథను వినేటి అవకాశం పడితే భగవద్ధామనకు కేగుడకై చెవిడికి ప్రపంచమంతటా మేము కృష్ణ మందిరం ఏర్పాటు చేయుచున్నాము. ప్రతి ఒక్కరు చూడు, శ్రీల ప్రభుపాద వారు ఇప్పుడు మనకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఏలాంటి వాహనాలు, కానీ ప్రభుపాదకు 70 సంవత్సరాల వయసు లోపల గురు మహారాజు ఇచ్చిన ఆజ్ఞ మేరకు కేవలం 40 రూపాయలు పట్టుకొని ఆ యొక్క కలకత్తా షిపుల అమెరికాకు ప్రయాణం చేసిండు. పశ్చాత్త దీపంలో నువ్వు ఈ యొక్క హరినామాన్ని ప్రచారం చేయమని. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆ పాపం మురార్జీ దేశాయ్ ఆమె యొక్క మేనేజర్ మేడం, ఆమెకు ఇంత వృద్ధాప్యం ఉండవు, నువ్వు ఎప్పుడు నువ్వు ప్రచారం చేస్తూ విపరీతమైన చలి, తినడానికి నెల రోజులు ఈ షీపుల నీకేం దొరకది, నువ్వు ఎట్లా ప్రయాణిస్తావంటే ఆమె కొన్ని సామాగ్రి ఏర్పాటు చేసి ఆయనకు ఒక మంచి గరమంగి కొనిచ్చి ఆమె అప్పుడు ప్రయాణం చేసింది. కానీ ఎవ్వరు అక్కడ తెలియదు. అక్కడ మొత్తం ఆ దేశం ఎట్లుంటుంది, అక్కడ ఏమి లేనిది ఉండదు. హాలు, విడాకులు కానీ, తాగడం కానీ, జూదం కానీ అన్ని ప్రపంచంలో లేనివన్నీ కూడా బడిసరి ఉంటాయి. అక్కడ పోతే ఎక్కడన్నా ఆయన ఉన్నతాట తాగిన వాళ్ళు వచ్చి కూడా ఆయనకు తగిలిపోతుంది. హోటళ్ళ కాడికి పోయి ఒక హరినామం చేయమంటే కూడా కాలు మీద కాలేసుకొని సిగరెట్ పడుతుంది. ఈ యొక్క ఫోటోలు మనం చూడొచ్చు ఎప్పుడన్నా. అటువంటి పరిస్థితులను వాళ్ళను మన సనాతన ధర్మాన్ని బోధించి ఇలా మంచి బ్రాహ్మణులుగా చేసి భగవద్భక్తులు చేసిండు శ్రీల ప్రభుపాద గారు. అది మనం భారతదేశంలో జన్మించి ఈ సనాతన ధర్మాన్ని మనం ఆచరించమంటే ఆ యొక్క ధర్మాన్ని మరిచి మనం సోమరులు అయిపోయి ఎలుగుబండి లెక్క నిద్రపోతుంటాం.
కానీ చైతన్య మహాప్రభు చెప్పిండు, భారత భూమిలో జన్మ కోయి భాగ్యవాన్ జీవ, అంటే ఎంత అదృష్టవంతుడు ఈ యొక్క భారత భూమిలో జన్మించిన వాడు. ప్రతి ఒక్కరు ఈ శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతను ఆరాధించి ప్రతి ఒక్కరికి బోధించమని ఈ బాధ్యత ప్రతి ఒక్కరి తల మీద మనకు ఉన్నది. ఏది? ఈ శాస్త్రాన్ని బోధించమని. కానీ మనం ఏం చేస్తాం? నో, ఎవరు వింటారు? ప్రభుజీ వాళ్ళు చెప్తుంటారా, వీళ్ళు చెప్తుంటారా? కానీ మనము ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకం ఒకసారి కాదు 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే ఎవరికి కూడా మంచి కార్యం ఇష్టం ఉండదు. అయితే మనకు ఆ చెడు కార్యం అంటే అది ఏం చెప్పకుండా బోధించకుండా వచ్చి కూర్చుంటారు అక్కడ. అందుకే చైతన్య మహాప్రభు చెప్తాడు, మీరు ఇంటింటికి వెళ్ళండి, ప్రతి గల్లీకి బోధించండి, ప్రతి ఇంటింటికి ఒక హరినామం పంచండి. అప్పుడు పశ్చాత్త దేశం వారు వచ్చి మన దగ్గర చూస్తే మంచి అందమైన కుర్తా కడతారు, మన తిలకం పెడతారు, ఒక కేశధారణ చేస్తారు. కానీ మన దగ్గర నువ్వు చెయ్యరు. మన దగ్గర ఉంటే ఇవి నైటీలు, అవి ఇవి హ్యాపీలు, అవి డ్రెస్సులు ఏమో వేస్తే చూస్తుంటారు. కానీ ఆ ధర్మాన్ని చూస్తే మనము ఎటువంటి వాళ్ళని తెచ్చి ఎటువంటి వాళ్ళను రక్షణ చేసిన చూడు ప్రభుపాద వారు. కానీ ఇప్పటికైనా మనము మన ధర్మాన్ని రక్షించాలా, దీని సనాతన ధర్మము. ఎందుకంటే ఏదో ఒక కారణంగా మనం ఇక్కడ పడిపోయినాము. ఎంతో పవిత్రమైనటువంటి ఒక బంగారు నాణ్యము ఒక మలముల పడ్డదనుకో, అపవిత్రముల, దాన్ని ఎవరైనా వదిలిపోతాడు దానికి. దాన్ని ఏ రకంగా దానికి తీసి కడిగేసి తీసుకొని పోతాడు. అదే మాదిరి ఇక్కడ ఈ భౌతికలో మనం జన్మ వచ్చింది కాబట్టి మన గురువులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, మనకు పరంపరమైనటువంటి యొక్క మహాత్ములు ఉన్నారు, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. ప్రతిరోజు దీన్ని ఆచరిస్తూ వింటూ మనము ఆ జీవితాన్ని ధన్యం చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేకుంటే మన కోసం మన మృత్యు ఆగుతుందా? మనం రోజు ఎటు ప్రయత్నం చేస్తున్నాం? మన జీవితం ఎటువైపు పోతుంది? రోజు ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుంది? మనకు రోజు తగ్గుతుంది. తగ్గితే మనం పోయి మృత్యు శ్మశానికే పోతున్నాం, కానీ ఇంకా ఇంటికి తరాం. అటు ఓకముందే భగవంతుడు అంటుండు, మృత్యువును జయించమంటున్నాడు. మృత్యుకు సుధారణ లేదు, మృత్యుకు మందు లేదు, మృత్యు నివారణ ఉన్నది. అందుకే బౌద్ధ చెప్తాడు, నేను అత్తప్పటికి మృత్యు సర్వత్రహర ముత్తవచ్చ భవిష్యత కీర్తి శ్రీర్వాక్య నారీనాం శృతిర్మేధ ధృతిక్షమ. నేను మృత్యురూపంలో వచ్చి తీసుకుపోతాను. కానీ ఎవరైతే భగవద్భక్తుడు వస్తాడు అప్పటికి ఆనందంగా వైకుంఠం వెళ్ళిపోతాడు వాళ్ళ యొక్క గరుడ వాహనం మీద. రేపటి చేద్దామా మరి మనం అందరూ కూడా చాలా మంచి సంతోషంగా ఏకాదశి వ్రతం ఉంటున్నారు, కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు, జపం చేస్తున్నారు. ఇంకా కొద్దిగా పెంచండి దాన్ని, హరినామాన్ని. ఎందుకంటే దీపము చిన్న వెళ్తుంటే ఏం కాదు, వెలుతురు ఎక్కువనే మనకు అన్ని చూడగలుగుతాం. కొద్దిగా మనం జపం పెంచుకుంటూ పోతే మన హృదయం పవిత్రమైతే ఉంటుంది. అందు గురించి మనం కూడా ఇతరులకు ఎంతో మేలు చేసిన అవుతాం, మనం కూడా మేలు చేసుకుంటాం. భగవద్ధామను కేగునట్లు చేయుటకే ప్రపంచమంతడు మేము కృష్ణ మందిరం ఏర్పాటు చేస్తున్నాం. చూడు, ఇలా ఇస్కాన్ మందిరం అంటే ప్రపంచం అంతటా ఒక్కటి తల కాదు. అందుకే దాని పేరు ఏం చేసారు? ఇస్కాన్. ప్రభుపాద ఇచ్చిండు, షార్ట్ కట్లో పెట్టిండు. అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్సన్ట్రేషన్, తెలుగు లోపల అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము. ముందు అసలు మేము 40 ఏళ్ళ కింద మాకు తెలిసి ఎప్పుడు మేము ఉన్నప్పుడు 70 ప్రభుపాద ఎప్పుడైతే శరీరం మాకు తెలిస్తే అప్పుడే పోతున్నాం. కానీ మాకు తెలియదు. 70 ఏళ్ళలో ఎప్పుడైతే ప్రభుపాద తన శరీరం వదిలినప్పుడు ఉన్నాం, మాకు తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు మనకి ఎన్నో ప్రచారాలు యూట్యూబ్లలో, ఛానళ్ళలో అంత ప్రభుజులు, మన మహారాజులు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం ఎప్పుడైతే ఒక సంకల్పం తీసుకుంటామో, ప్రొద్దున లేవగానే ప్రతిరోజు ఒక జపమాల చేయండి, ప్రొద్దున బ్రహ్మముహూర్తంలో ఒక భగవతి శ్లోకం చదవండి. ఇది గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ప్రతిసారి చెప్తుండే, మీరు ఏం చేయకొని ప్రొద్దున లేవగానే హరినామం చేయండి, ఒక శ్లోకం చదవండి, భగవంతుడి నైవేద్యం పెట్టి ప్రశాంతం తీసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఎంత మంచి కార్యక్రమం ఇది. అందు గురించి మీరు కూడా దీన్ని సంకల్పం తీసుకొని ప్రతిరోజు మీ ఇతరులు, మీ చుట్టాలకు, మీ బంధువులకు కూడా రమ్మనండి, ఈ యొక్క హరినామాన్ని బోధించండి. చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. జయ శీల ప్రభుపాదికి జయ. ఇందులో ఏమైనా సుకృతి ఉంటే ఇదంతా కూడా మా గురు మహారాజ్ అని మీరు విస్మరించండి. ఇందులో ఏమైనా తప్పులుంటే మాయగా భావించి క్షమించండి. మీ అందరికీ నా యొక్క హరే కృష్ణ. మీరు ఇచ్చినటువంటి ఒక సమయం చాలా విలువైంది. ఇలా మహాశివరాత్రి, ఇంకా హరినామం చాలా ఎక్కువ జపించండి, దీంతో మనకు చాలా లాభం ఉంటుంది.
అసలు జాగారం అంటే ఏంది? మనం మొన్న విజయ ఏకాదశి రోజు చెప్పారు. మనం చెప్పక ముందు శాస్త్రంతో చెప్పచ్చు. విజయ ఏకాదశి రోజు జాగారం ఉండమని రాముల వారికి ఆ ఋషి బోధించిండు. ఎందుకు జాగారం? జాగారం అంటే ఏంది? మనము భగవంతుని యొక్క నామస్మరణ మర్చిపోకుండా తెల్లవారికి జపించమని, ఆ నామాన్ని నిరంతరం జపిస్తే ఏమవుతుంది మరి? జాగ అంటే మేలుకొని ఉండు. జాగు అంటే జాగు అంటే మేలుకొని ఉండు. పడుకుంటే ఏమైందంటే మనకు నిద్రలో ఉండిపోతుంది, తమో గుణం అయిపోతుంది. ఎప్పుడైతే భగవంతుని స్మరిస్తే ఆ యొక్క శక్తి, భగవంతుని ఉన్నటువంటి యొక్క సంపూర్ణమైన బలం మనకు లభిస్తుంది భగవంతుని ఆరాధించడానికి. అందుకొరకే ఈ యొక్క హరినామం ఇంకా ఎన్ని చేసినప్పటికైనా కేవలం హరినామం చేయండి. ఆ యొక్క హరినామంతోనే మనం జాగరణ కూడా అవుతుంది. జాగరణ చేసే తప్పు లేదు, చేయొచ్చు. కానీ ఏం చేయలేదని హరినామంతో చేయాలి. ఇది హరే కృష్ణ. అంటే రాముల వారు ఒకసారి శివుని ఆరాధించిండు కదా, అది కదా మీ పని. అంతేనా? ఇంకేమన్నా రామలింగేశ్వర. ఎప్పుడైతే ఆ లంక వారధి, ఎప్పుడైతే లంకకు వారధి నిర్మించాలంటే రాముల వారు ఈ సైన్యం 72,000 కపి సైన్యం అప్పుడైతే ఆ వారధి అక్కడ కూర్చున్నారో ఇక్కడ ఆ యొక్క సముద్రం దగ్గర, అప్పుడు మన విజయ ఏకాదశి రోజే ఆ యొక్క కథ వచ్చింది, విన్నారా? ఆ సేతు బంధు నిర్మించాలంటే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అసలు భగవంతుడు ఆయనకు అవసరం లేదు, కానీ మన జనులకు ఏదైతే ఆచరించడానికి కోసం తెలుపుతున్నది. భగవంతుడు ఆచరించడానికి ఏం అవసరం లేదు, స్వయంగా భగవంతుడు ఆయన. కానీ దీని ద్వారా మీకు సాధ్యమైందని ఆ ఋషి ఎప్పుడైతే చెప్పిండో ఆ ఋషి యొక్క వ్రతాన్ని విని అప్పుడు రాతి లింగాన్ని చేసిండు. అక్కడ ఎక్కడ? రామేశ్వరం. ఎప్పుడైతే మనం రామేశ్వరం పోతామో అక్కడ చూడొచ్చు వారధి కట్టినప్పుడు ఈ యొక్క లింగేశ్వరం. ఎందుకంటే ఈయన విష్ణువేమో ఉత్పత్తి చేసేటోడు, బ్రహ్మ పోషణ చేసేటోడు, బ్రహ్మనేమో ఉత్పత్తి చేసేటోడు, శివుడేమో లయం. అంటే ముగ్గురికి మంచి ఒక పదవి ఉంటుంది. ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తే ఈ యొక్క కార్యానికి అటువంటి ఒక శక్తి లభిస్తుందని చెప్పి ఆ ఋషి చెప్పిన కాబట్టి ఆదరించాడు. దానికి ఆరాధించే తప్పు కాదు. అయినా శివునికి విష్ణువుకి ఏం తేడా ఉండదు. ఎప్పుడంటే పాల నుంచి పెరుగు వస్తాయా, పెరుగు నుంచి పాలు వస్తాయా? ఇప్పుడు పాలు విష్ణు అయితే పెరుగు శివుడు అవుతాడు. క్షీరం యథా దధి వికార విశేష యోగ సంజాయతే నహి తథా పృథగస్తి ఏతో యాశంభు తమాపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. పెరుగుని పాలైతే మార్చావు కదా, మార్చండి. ఒక్కొక్క సందర్భాల ఒక్కొక్క వేదం బట్టి వాళ్ళు దాన్ని ఆరాధించండి చెప్పింది కాబట్టి అని రాతిలింగేశ్వరం, దానికి ఏం తప్పలేదు. అందుగురించి మొట్టమొదటి విష్ణు ఆరాధించమని మనం ఫస్ట్ శ్లోకం అదే చెప్పిన. పార్వతీదేవి ఇదే ప్రశ్న అడిగింది. ఒకసారి నువ్వు ఆయన అంటావు, ఒకసారి మీరంటారు, మరి ఎవరిని ఆరాధించంటే ఆరాధనానాం సర్వేషం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. దేవి నేను గాను మొట్టమొదటి ఆరాధన విష్ణు భగవాన్ ఆరాధించమని చెప్తున్నాం. అందుకే మనము కొమ్మలకు రెమ్మలకు నీళ్ళు వస్తే దానికి ఏం ఫలితం రాదు అంటే అవి విష్ణువు యొక్క భగవంతుని యొక్క అంగములు. ఎప్పుడైతే చెట్టు యొక్క వేర్లకు నీళ్ళు ఇస్తామో అవన్నిటి కూడా చెందుతుందని చెప్పి దాని యొక్క మూలం. అర్థమైంది? హరే కృష్ణ.